మనం సారంగపూర్లోని మెగా పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయిన జి రమేష్ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మా విద్యార్థుల తల్లిదండ్రుల దేవుళ్లకు నా నమస్కారములు. మళ్ళీ మా సారంగపూర్ విలేజ్ పెద్దలకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మెగా స్కూల్ రమేష్ సార్. మీ తల్లిదండ్రుల పేరు, మీ నేటివిటీ, మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే దాని గురించి ఏమైనా చెప్తారమ్మా? మాది జక్రాంపల్లి మండల్ పడకల్ విలేజ్. నేను పడకల్ విలేజ్లో 10th వరకు చదువుకున్నాను. మా తల్లిదండ్రులు గడ్డం నడిపి చిన్నయ్య, చిన్నుబాయి, వాళ్ళ దీవెనలతో నేను ఇంతవరకు ఈ స్కూల్ పెట్టగలిగాను. వాళ్ళకు నా ధన్యవాదం. మాది పడకల్ విలేజ్ అండి. మేము 4 మంది అన్నదమ్ములం. వాలీబాల్ ప్లేయర్స్, నేషనల్ ఛాంపియన్. మా చిన్న తమ్ముడు వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేయరు, వాలీబాల్ ప్లేయరు. ఇప్పుడు ప్రస్తుతానికి నిజామాబాద్ ఏసీబీలో ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో తమ్ముడు వచ్చేసి పడకల్ స్కూల్లోనే పీఈడీగా పనిచేస్తున్నాడు, ఫిజికల్ డైరెక్టర్గా. ఇంకో అన్నయ్య వచ్చేసి విఆర్ఏ మన మున్సిపాలిటీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. నేను వచ్చేసి మెగా స్కూల్ పెట్టుకున్నాం. మేము 4 అన్నము కష్టపడి చదువుకొని పైకి వచ్చినామండి. మేము 4 అన్నము వాలీబాల్ ప్లేయర్లం. మా గురువు మధుసూదన్ రెడ్డి పీడి, వాళ్ళకు ధన్యవాదాలు. స్కూల్ స్థాపించినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత? మేము ఫస్ట్ స్కూల్ స్థాపించినప్పుడు 40 మందితో స్టార్ట్ చేసామండి. ప్రస్తుతం 650 మంది స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఈ స్కూల్ పెట్టడానికి స్ఫూర్తి ఎవరు? మా మిస్సెస్, మా భార్యనే, జయంతి మేడం, హెచ్ఎం. మా మిస్సెస్ స్కూల్ పెట్టడానికి కారణం. ఇక్కడ మరి రామ మందిర్లో గుడి పంతులు ఉండే అండి, రవీంద్రమూర్తి, చనిపోయారు. అతను మెయిన్ కారణం మేము సారంగపూర్లో స్కూల్ పెట్టడానికి. వాళ్ళకు ధన్యవాదాలు. పోయిన అకాడమిక్ ఇయర్ గాను అంతకుముందు కూడా చాలానే గ్రేడింగ్స్ సంపాదించినట్టున్నారు స్కూల్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు. దాని గురించి ఏమని చెప్తారు? మా స్కూల్లో స్టడీ చాలా టైట్గా ఉండదండి. మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మేడం ప్రతి 10th క్లాస్ను మాత్రం పర్ఫెక్ట్ క్లాస్ తీసేసుకుంటారు. మేడం ఒక్కరే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు తీసుకుంటారు. పిల్లలను శ్రద్ధగా చదివించడం అంటే ప్రతి ఒక్కటి పట్టించుకుంటుంది మేడం. స్కూల్లో అంటే చదివే కాకుండా కరికులం, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా జరుపుతారా? జరుపుతామండి. గేమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి, సైన్స్ పేరు, ప్రతిదీ
జరిపిస్తామండి. గేమ్స్ అయితే వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అందరూ పర్ఫెక్ట్ ఉంటారు సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన వాళ్ళు ఉన్నారు, నేషనల్లో ఆడిన వాళ్ళు ఉన్నారు వాలీబాల్ మా స్కూల్ నుండి. విద్యార్థులు ఇంకా మంచిగా చదువుకోవాలంటే ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు? మేము చేసే వరకు మేము చేస్తున్నాం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా చూసుకోవాలండి. ప్రతి ఒక్కరిని రోజు స్కూల్ పంపించడం, ఇంటి దగ్గర 2 hours చదివించడం, అట్లయితే ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ గ్రేడింగ్ వచ్చేస్తాయి. మొత్తం స్కూల్లో అంటే కూడా కరెక్ట్ కాదండి. స్కూల్లో చదివిస్తారు టీచర్లు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర పేరెంట్స్ కంపల్సరీ చూసుకోవాలండి. ఫ్యాకల్టీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? ఇంటర్వ్యూ తీసుకుంటామండి. వాళ్ళది రైటింగ్ స్కిల్ అన్నీ చూసి మేడం సెలెక్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు. ఫ్యాకల్టీ బాగున్నది, మా స్టాఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటారు, మాకు సహకరిస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి వరకు లాగా చేస్తారండి స్కూల్లో ప్రతి ఒక్కరు. స్కూల్కి పిల్లలు ఎక్కడెక్కడి నుంచి ఏ ఊర్ల నుంచి వస్తారు? వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి, క్యారీ చేయడానికి బస్సులు ఏమన్నా ఉన్నాయా? బస్సులు ఉంటే ఆర్టీఏ నిబంధనల ప్రకారం నడుపుతున్నారా? అన్నీ ఆర్టీఓ నిధుల ప్రకారమే నడిపిస్తామండి. మా స్కూల్కు తాడెం, పోచారం, జాన్కంపేట్, ధరంపూర్ హిల్స్, శాసినగర్, మహమ్మద్నగర్, సారంగపూర్ విలేజ్ నుంచి వస్తారు. వెహికల్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉంటాయండి. మెగా స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? మా స్కూలు ప్రశాంత వాతావరణంలో ఉందండి. ప్రతి ఒక్కరిని శ్రద్ధగా చూసి చదివించడం, వాళ్ళకు అంటే వెనుకబడ్డ వాళ్ళకు ప్రత్యేక క్లాసులు తీసుకోవడం అటువంటివి చేస్తాము. మాకు ఉపాధ్యాయులు అందరూ సహకరిస్తారు. తల్లిదండ్రులు కూడా సహకరిస్తారండి. ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి తల్లిదండ్రులు మాత్రం. మేము చేసే వరకు ఈ స్కూల్లో పర్ఫెక్ట్ ఉంటుంది. స్కూల్లో చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉంటాయండి. కరోనా టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పిల్లలు ఆన్లైన్ అని ఫోన్కి అడిక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు పిల్లలు స్టేబుల్గా వచ్చారా ఎట్లా? కరోనా టైంలో మేము చాలా కష్టాలు పడ్డామండి. టీచర్లకు జీతాలు ఇవ్వలేక, ఆన్లైన్లో చదువు చెప్పి ఫీజులు రాక చాలామంది అంటే కరోనా టైం తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు పిల్లలు చాలామంది. తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఆన్లైన్ సిస్టమ్ నుండి ఇప్పుడు బయటకు వచ్చారు పిల్లలు. ఇప్పుడు బాగా చదువుతుండండి. ఒకనాడు దండంతో కూడిన విద్య అందరం చూసిందే, కానీ ఇవాళ రేపు అసలు పిల్లోని కొడితే తల్లిదండ్రులు వెంటనే వచ్చేసి అడుగుతున్నారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? స్కూల్ అంటే దండన కంపల్సరీ అండి. అంటే కొన్ని విషయాలలో పిల్లలకు డిసిప్లిన్ ముఖ్యం. డిసిప్లిన్ తప్పినప్పుడు ఏదో ఒక దెబ్బ వేస్తారు. దాన్ని తల్లిదండ్రులు ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా, మరి ఏం తప్పు చేసినావో అది చూసుకొని పిల్లలను అడిగితే అది కరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ టీచర్ల మీదకి రాకుండా మీరు ఎందుకు కొడతారు, కొట్టద్దని అడగద్దని. ఏదో కొన్ని విషయాలు మాత్రమే దండిస్తారు, మిగతా విషయాలు దండించారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు కొద్దిగా గమనించాలని. ఫీజుల విషయాల్లో తల్లిదండ్రులు మీకు సహకరిస్తున్నారా ఎట్లా? సహకరిస్తారండి. కొందరు ఉంటారు, కొందరు పేరెంట్స్ ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం, ఆ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం కడతా ఉంటారు. ఫీజుల విషయంలో మేమంతా అడుగుతాము. పేరెంట్స్ కూడా సహకరిస్తారండి. కొందరు సహకరిస్తారు, కొందరు సహకరించారు. ఫీజులు అందరూ ఏదో అంటే ప్రతి సంవత్సరం క్లియర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుందని, మాకు కూడా టీచర్స్ అందరికీ ఫ్యాకల్టీస్కి సాలరీస్ ఇవ్వడానికి కుదురుతుంది. ఫ్యాకల్టీతో ఎప్పుడైనా మీటింగ్ అరేంజ్ చేసుకుంటారా? ఎప్పుడెప్పుడు అరేంజ్ చేసుకుంటారు? దాంట్లో ఏమేమి సమస్యలు లేవనెత్తారు? ఇయర్లీ 3-4 టైమ్స్ ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేస్తామండి. పిల్లలను చదివించడం, ఎలా చదివించాలి, ఎలా రాయించాలి, వాళ్ళకు అంటే కొట్టకుండా మర్యాదగా చెప్పదమని అది టీచర్లకు దాని గురించి చెప్తాము. ఈ 27 సంవత్సరాల మీ సుదీర్ఘ ప్రయాణంలో మీకేమైనా ఆటుపోట్లు ఎదురయ్యాయా? అయ్యాయండి 2. ఒకటి ఆర్టీసీ బంద్, రెండవది కరోనా టైం. చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆర్టీసీది కూడా 1 month 40 days ఉంది. కరోనా టైంలో 2 years చాలా కష్టాలు పడ్డామండి. అవి 2 ఆటుపోట్లు. ట్రస్మాలో మీకు పోస్ట్ ఉందని విన్నాము, నిజామాబాద్ ట్రస్మాలో. దాని గురించి చెప్తారా? నేను అర్బన్ జాయింట్ సెక్రటరీ అండి ట్రస్మా. మా ప్రెసిడెంట్ వచ్చి నిత్యానంద, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మా అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు. ట్రస్మా అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు, సెక్రటరీ శ్రీనివాస్ పాఠశాల. నేను జాయింట్ సెక్రటరీ కారుణ్య స్కూల్ సార్. మీ
దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పుడు అంటే ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలుస్తారా? ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటారు? ఓల్డ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 15th ఆగస్టుకు జనవరి 26 కంపల్సరీ వస్తారు మా స్కూల్కు. వాళ్ళు ఒక్కొక్కరు అమెరికాలో, అలా లండన్లో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబర్స్ కూడా ఉన్నారు. సిఐ ఉన్నాడు శోభన్ అని మా స్టూడెంటే. మళ్ళీ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ ఉన్నారు. మా స్టూడెంట్స్ చాలా రంగాలలో ముందుకు వెళ్తున్నారు. సాఫ్ట్వేర్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు బాగా ఇందులో చదివిన వాళ్ళు చాలామంది జాబులు వేశారు. ఆర్టీసీలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. మీ స్కూల్లో చదువుకొని 10వ తరగతి ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగా చదవాలని చెప్తాం. మా స్కూల్లో చదివిన దానికంటే ఇంకా ఎక్కువ చదివి మంచి పొజిషన్లకు రావాలని చెప్తామండి. అంటే ఏ పిల్లవాడికి ఏది సూట్ అవుతుంది కూడా చెప్తామండి. కొందరు ఐటీఐ, కొందరు పాలిటెక్నిక్, కొందరు కాలేజీ, అట్లా సలహాలు ఇచ్చి అందరినీ పెద్దలను గౌరవించాలా, టీచర్స్ని గౌరవించాలా. ఇక్కడ స్కూల్లో ఎలా ఉన్నారో మీరు ముందు ఏ కాలేజీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ స్కూల్ లాగానే ఉండాలని సందేహం చెప్తాం. విద్యార్థులు మంచిగా చదువుకోవాలంటే ఎట్లాంటి బంధాలు ఉండాలి? ఎట్లా ఉండాలి పిల్లలు? స్కూల్ను గుడిలాగా భావించాలండి. గుడిలో ఎలా ఉంటారో అలానే ఉండాలా. పేరెంట్సు, స్కూలు, పిల్లలు అందరు సహకరిస్తేనే పిల్లలు కరెక్ట్ చదవగలరు. పిల్లలను మెయిన్ పేరెంట్స్ ఇంటి దగ్గర ఖచ్చితంగా చూడాలండి. రోజు ఒక 1 hour అన్న క్లాస్ తీసుకోవాలి వాళ్ళకు. లేకపోతే పిల్లలు చదవలేరు. పిల్లలు మంచిగా చదవాలంటే ఇంకా ఎక్కువ చదవాలంటే తల్లిదండ్రులు కంపల్సరీ స్పెషల్ కేర్ ఇంటి దగ్గర తీసుకోవాలి. టీచర్లు మాత్రం స్కూల్లో మేమైతే పర్ఫెక్ట్ తీసుకుంటామండి ఇక్కడ స్కూల్లో. మెగా స్కూల్ అంటేనే డిసిప్లిన్కు మారిపోయారని చెప్తా ఉన్నారు, దాని గురించి చెప్తారు? స్కూల్లో ఫస్ట్ డిసిప్లిన్ నేర్పిస్తామండి. స్కూల్కు రాగానే మెయిన్ మేనర్స్, పెద్దలకు నమస్కారం చేయడం, టీచర్లకు ప్రతి ఒక్కటి నేర్పిస్తామండి. డిసిప్లిన్ పర్ఫెక్ట్ ఉండాలి స్కూల్లో. మెగా స్కూల్ చుట్టుపక్కల స్కూళ్ళ కంటే మెగా స్కూల్లో పర్ఫెక్ట్ డిసిప్లిన్ నేర్పిస్తాం. డిసిప్లిన్ తర్వాతనే చదువు. డిసిప్లిన్ ఉంటేనే చదువు బాగా చదవగలుగుతారండి. మెగా స్కూల్ చైర్మన్ అయిన మీకు ఇక్కడ మంచి పేరు ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? స్కూల్తో పేరు వచ్చిందండి. స్కూల్లో మంచి చదువు ఉంది కాబట్టి పేరు వచ్చింది. ఈ పేరు బయట ఉందని మాకు ఇప్పుడే మీ ద్వారా తెలుస్తుంది. మాకు తల్లిదండ్రులు కూడా కొందరు చెప్తారు. స్కూల్లో క్రమశిక్షణ బాగుంది కాబట్టి స్కూల్ పేరు ఉంటే స్కూల్లో చెప్పే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. మేడంది ఉంటుంది, మాది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మెగా స్కూల్ విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ సారంగపూర్ గ్రామ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మేము ఇచ్చే సందేశం ఏంటంటే పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత బాగుండాలి, చెడు తిరుగులు తిరగకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా చదువుకొని బాగుపడాలి. ఎప్పుడు మనం పైకి ఎదగాలని చూడాలండి, కిందికి దిగాలని చూడొద్దు. చెడు దారిలో అసలు వెళ్ళొద్దు. చూసాం కదా మెగా స్కూల్ చైర్మన్ రమేష్ గారు అని చెప్తా ఉన్నారు. అని అంటే పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత మంచి చదువులు చదువుకోవాలా, చెడు దారులలో పోవద్దు, మంచి దారులలో పోవాలి, డిసిప్లిన్ అది ముఖ్యంగా నేర్చుకోవాలి. అయితేనే పిల్లలు మంచిగా చదువుకుంటే మంచి స్థాయికి వెళ్తారు, వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.